అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతుంది. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సీఎం జగన్. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు సీఎం జగన్. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. పార్టీ ముఖ్య నేతలను ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా ఆ పార్టీ కీలక సమావేశాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేసింది. దాదాపు రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. సుమారు 2500 మంది నేతలు ఈ సమావేశానికి పాల్గొనాల్సిందిగా పార్టీ ఆహ్వానం పంపింది. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ల నుంచి మండల అధ్యక్షుల వరకు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ జగన్ వస్తారు. మధ్యాహ్నం తర్వాత ఆయన ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలి, బూత్ స్థాయిలో పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలన్న అంశానికి సంబంధించి క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా ఇప్పటి వరకు సిద్ధం పేరుతో వైసీపీ క్యాడర్లు జోష్ నింపేందుకు 3 సభలు నిర్వహించింది. మరో సభను మార్చి మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అదే సమయంలో ఇక బూత్ స్థాయిలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఓటర్ల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే దాదాపు బూత్ కమిటీలను అన్నింటినీ కూడా వైసీపీ ఏర్పాటు చేసింది. మిగిలిన అన్నింటినీ కూడా ఈ వారంలో కంప్లీట్ చేసేందుకు కూడా రెడీ అవుతుంది. ప్రధానంగా బూత్ లెవెల్లో ఉన్న ఓటర్లను ఏ విధంగా రీచ్ కావాలి, ఒక పాజిటివ్ మూడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, వైసీపీ సంబంధించి మళ్ళీ అధికారంలో రాబోతుందన్న మూడ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఓటర్లకు ఏ విధంగా రీచ్ అవుట్ కావాలి, ఎన్నికల రోజు ఓటర్లను ఏ విధంగా తీసుకువచ్చి పోలింగ్ బూత్లకు తీసుకొచ్చి ఓటు వేయించుకోవాలి, మళ్ళీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏం చేయాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా కిట్ల రూపంలో వైసీపీ వీరందరికీ కూడా అందజేసింది. వారంతా కూడా ఈ సమావేశం తర్వాత ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన దూకును కూడా వారంతా కూడా పెంచే అవకాశాలు కూడా కనిపిస్తాయి. మొత్తం మీద ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన వైసీపీ దీంట్లో భాగంగా మరో అడుగు ముందుకు వేసింది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్న నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ఆ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి పూర్తి స్థాయిలో వైసీపీ వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.